హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఇంటి వంట బై అను. సో ఈరోజు నేను ఇంకొక మంచి హెల్దీ రెసిపీ తోటి వచ్చేసాను. సో అదేంటి అంటే కప్ కేక్స్, స్వీట్ పొటాటో కప్ కేక్స్ అనమాట. చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీగా, అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్ అంటే మైదా షుగర్ అది యూజ్ చేయకుండా హెల్దీ ఇంగ్రీడియంట్స్తో పిల్లలు పెద్దలు ఎవరైనా సరే హ్యాపీగా ఎంజాయ్ చేసే మంచి యమ్మీ స్వీట్ పొటాటో కప్ కేక్స్ అనేవి ఇప్పుడు నేను చేయబోతున్నాను. స్వీట్ పొటాటోస్ తినడం ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసే రెసిపీ ఇది. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ స్వీట్ పొటాటోస్ నేను ఇక్కడ 2 లార్జ్ సైజ్ స్వీట్ పొటాటోస్ తీసుకున్నాను. 2 పెద్దవి తీసుకుని దాన్ని బాయిల్ చేసేసి అంటే ఉడకపెట్టేసి పీల్ చేసేసి అండ్ దాన్ని శుభ్రంగా స్మాష్ చేసేసుకుని పక్కన పెట్టుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకుని అందులో 4 ఎగ్స్ అనేవి వేసుకున్నాను. సో ఈ 4 ఎగ్స్ని కూడా మనం బాగా బీట్ చేసుకోవాలి. మీ దగ్గర బీటర్ లేకపోతే విస్కర్ సహాయంతో అయినా సరే మీరు చక్కగా ఇలా మంచి ఫోమ్ వచ్చే వరకు బీట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ నేను 1 కప్ నెయ్యి తీసుకున్నాను. చక్కగా ఇంట్లో చేసుకున్న నెయ్యి లేదంటే బటర్ ఏదైనా సరే 1 కప్ తీసుకుని కొంచెం ఎసెన్స్ అనేది వేసుకోండి. వెనిలా ఎసెన్స్ అనేది లేకపోతే మీ దగ్గర ఇలాచి పౌడర్ అనేది వేసుకోవచ్చు. వేసుకుని చక్కగా 2 కూడా బాగా బ్లెండ్ అయిపోయేలాగా అంటే గీ నెయ్యి అండ్ ఆర్ బటర్ అండ్ ఆ ఎగ్స్ అన్నీ కూడా చక్కగా బాగా బ్లెండ్ అయిపోయేలాగా బాగా మనం విస్క్ చేసుకోవాలన్నమాట, బీట్ చేసుకోవాలి. సో అది బాగా బ్లెండ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ 1.5 కప్ బెల్లం తీసుకున్నాను. బెల్లం పౌడర్ తీసుకున్నాను. బెల్లం కుందు మనం తురిమింది అయితే కొంచెం గుజ్జుగా ఉంటుంది కదా, అలా కాకుండా ఇలా పొడిగా ఉన్న బెల్లం పౌడర్ తీసుకోండి. అండ్ దట్టు ఆర్గానిక్ బెల్లం పౌడర్ తీసుకున్నాను. సో అది కూడా వేసేసి చక్కగా బాగా బ్లెండ్ చేసేసుకున్నాను, బీట్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసి ఇందులో నేను స్మాష్ చేసి పెట్టుకున్నాను కదా ఆల్రెడీ స్వీట్ పొటాటోస్, అది కూడా యాడ్ చేసేసి బీటర్ సహాయంతో నేను మొత్తం అంతా కూడా బాగా మిక్స్ అయిపోయేలాగా మొత్తం కూడా బీట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం ఒక జల్లెడ లాంటిది పెట్టుకొని అందులో ఒక 2 కప్స్ గోధుమ పిండి తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను మైదా యూస్ చేయలేదు, మీకు కావాలంటే మైదా కూడా యూస్ చేసుకోవచ్చు. సో 2 కప్స్ గోధుమ పిండి, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ 3-4 టీ స్పూన్ బేకింగ్ సోడా అండ్ 1 టీ స్పూన్ వచ్చేసి దాల్చిన చెక్క పౌడర్ అనమాట, సినమన్ పౌడర్ వేసుకుని చక్కగా అందులో జల్లి చేసుకుందాం. సో ఇదంతా కూడా బాగా జల్లించిన తర్వాత మనం దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ చూపించే విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. సో సినమన్ పౌడర్ అనేది కంపల్సరీ అనమాట, మీకు మంచి ఫ్లేవర్ వస్తుంది కేక్స్కి. సో ఇక్కడ కలుపుకున్న తర్వాత నాకు కొన్ని మిల్క్ పడతాయి అనిపించింది. సో నేను ఆల్రెడీ కాచి చల్లారి పెట్టుకున్న పాలు కన్సిస్టెన్సీ చూసుకుంటూ కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకున్నాను. సో కన్సిస్టెన్సీ వచ్చేసి మీకు ఇక్కడ ఇలా ఉండాలి, మరీ లూజ్ బెటర్ ఉండకూడదు, అలాగని టైట్ బెటర్ ఉండకూడదు, వేవీ టైప్ ఉండాలన్నమాట, రిబ్బన్ కన్సిస్టెన్సీ అంటారు కదా అలా ఉండాలి. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక బౌల్లో కప్స్ పెట్టుకొని సిలికాన్ కప్స్ అనమాట, అవి పెట్టుకొని అందులో కప్ కేక్ బేకింగ్ పేపర్ అనేవి పెట్టుకొని అందులో నేను ఈ బ్యాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. సో బ్యాటర్ వచ్చేసి కప్ ఫుల్గా వేయకూడదు, ఎందుకంటే బేక్ అవుతున్నప్పుడు పైకి వస్తుంది కదా. సో కప్కి హాఫ్ వరకే మనం బ్యాటర్ అనేది యాడ్ చేయాలి. సో యాడ్ చేసిన తర్వాత ఒకసారి 2 టైమ్స్ ట్యాప్ చేసి ఆల్రెడీ మనం స్టవ్ మీద ప్రీ హీట్ చేసుకుని గిన్నె పెట్టుకోవాలి, ఎందులో బేక్ చేస్తారనుకుంటున్నాము అందులోను. సో స్టాండ్ పెట్టేసి నేను ఆ గిన్నె అనేది ఆల్రెడీ ప్రీ హీట్ చేసుకుని ఉంచుకున్నాను. సో ఇప్పుడు ఇందులో నేను బేక్ చేసుకోవాల్సిన కప్స్ అనేవి పెట్టేసి సో మూత పెట్టేసి నేను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బేక్ చేసుకుంటాను. సో ఇక్కడ వచ్చేసి నేను పైన కొన్ని చాకో చిప్స్ అనేవి ఉంటే నా దగ్గర డెకరేషన్ కోసం యాడ్ చేశాను. వైట్ చాకో చిప్స్ అండ్ డార్క్ చాకో చిప్స్ అన్నీ కూడా యాడ్ చేసి మూత పెట్టేసుకుని ఒక 25 minutes to 30 minutes వరకు బేక్ చేసుకోవాలి. 25 minutes తర్వాత ఒక్కసారి మూత తీసి చెక్ చేసుకోండి. సో ఇలా టూత్పిక్ మనం గుచ్చి చూస్తే టూత్పిక్కి ఎటువంటి బ్యాటర్ కూడా మనకి అంటుకోకూడదు అనమాట. అలా అంటుకోకుండా వచ్చింది అంటే అది బేక్ అయిపోయినట్టు. కొంచెం అంటుకుంటుంది అంటే ఇంకో 2 to 5 minutes అనేది మనం ఉంచుకుని బేక్ చేసుకుంటే అంత సరిపోతుంది. సో ఇది టోటల్ బేక్ అయిపోయిన తర్వాత కాసేపు ఆ గిన్నె తీసి పక్కన పెట్టేయాలి. కప్ కేక్స్ అన్నీ కూడా సపరేట్గా పెట్టేసేయాలి, అందులోంచి తీసి చల్లారిన తర్వాత అప్పుడు మనం అందులోంచి తీసుకుని దాన్ని సర్వ్ చేసుకోవచ్చు అనమాట. అంతే,
చాలా సింపుల్ అండ్ హెల్దీ రెసిపీ, ఎవరైనా సరే ఎంజాయ్ చేయొచ్చు. సో కప్ కేక్స్ స్వీట్ పొటాటోస్ అనేది ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా సరే చాలా హ్యాపీగా ఎమ్మీగా ఎంజాయ్ చేస్తారు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ ఎలా వచ్చిందో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అండ్ ఎవరైనా సరే నా వీడియోస్ చూస్తున్నట్టయితే కనుక ఎవరైనా సరే నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు అయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ నొక్కితే అందులో ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, అది సెలెక్ట్ చేసుకుంటే నేను ఫ్యూచర్లో పెట్టిన ఏ వీడియో అప్డేట్ అయినా సరే మీకు తప్పకుండా రీచ్ అవుతుంది. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ ఇంటి వంట బై అను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.